వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ అక్కడున్నటువంటి టెక్ సంస్థలకు కూడా దేశభక్తి పెంచుకోవాలని చెప్పారు. అమెరికాలో సబ్సిడీలు తీసుకుంటూనే విదేశాల్లో కంపెనీలు పెడుతున్నారు, ఇండియన్స్ ని హైర్ చేసుకుంటున్నారు. అది కాదు కావాల్సింది, ఫస్ట్ అమెరికన్లకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. యాక్చువల్ గా మన భారతదేశానికి చెందినటువంటి ఉద్యోగుల మీద ఎఫెక్ట్ పడుతుందా? మన వాళ్ళు ఎలా ఆలోచించాలి? తిరిగి భారత్ కి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా? మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. రమేష్ గారు నమస్తే కవిత మేడం గారు. సో అమెరికా ఫస్ట్, లాయల్ గా ఉండండి అనేటువంటి మాటల్ని నిన్న ఏఐ సమ్మిట్ లో డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు చెప్పారు. సో దాని సారాంశం ఏంటి? భారతీయులకు ఉద్యోగాలు అస్సలే ఇవ్వద్దు అనా, లేకపోతే మన వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వమనా? కవిత గారు, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఏ వండర్ఫుల్ అండ్ ఎ వెరీ టైమ్లీ టాపిక్. చాలా కాంటెంపరీ, లేటెస్ట్. అంటే మీరు గత 12 గంటల్లో జరిగిన దాని గురించి మాట్లాడమని అడుగుతున్నారు. సో మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బెనిఫిట్. నేను డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ చేశాను, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్ నిశితంగా పరిశీలిస్తా అక్కడ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారతదేశం మీద కానీ, ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తవి అనే దాని మీద మాట్లాడేందుకు నాకు ఒక డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఉంది. కాబట్టి మా అబ్జర్వేషన్స్ చాలా వరకు సైంటిఫిక్ గాను టు ద రియాలిటీ ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం నెంబర్ 1 ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ నిన్న ఏ యాక్షన్ ప్లాన్ని విడుదల చేస్తా కృత్రిమ మేధస్సుతో ఏ విధంగా సంపద సృష్టి చేయాలి అనేది నెంబర్ 1 లక్ష్యం. దాంట్లో భాగంగా లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ నినాదంతో ఎలక్షన్ గెలిచారు. 100% డొనాల్డ్ ట్రంప్ ఒక విధంగా చూస్తే హీ సో రైట్. హీ హ్యాస్ టు సాటిస్ఫై ద పీపుల్ హూమ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫెయిత్ ఇన్ డొనాల్డ్ ట్రంప్. ఎవరైతే అమెరికా యొక్క బాగోగులు కోరుకుంటారో వాళ్ళకే అమెరికా యొక్క అధ్యక్ష భవనంలో కూర్చునే అర్హత ఉంటుంది అనే ఒక ఫార్ములాకి డొనాల్డ్ ట్రంప్ 100% న్యాయం చేస్తున్నాడు. ఆ విధంగా చూస్తే ముఖ్యంగా అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్స్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. మీరు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే యాపిల్ కానీ, లేకపోతే ఎనీ నేమ్ బిగ్ కంపెనీ యూ నేమ్, ఆర్ మైక్రోసాఫ్ట్ కానీ, ఎనీ బిగ్ కంపెనీ యూ నేమ్, హీఈస్ అపీలింగ్ టు ఆల్ ది CEOs ఆఫ్ దోస్ AI కంపెనీస్. NVIDIA is a very big AI company, artificial intelligence company, NVIDIA యొక్క గ్రాస్ డొమెస్టిక్ అంటే NVIDIA యొక్క ఆదాయము మన దేశానికి సంబంధించిన ఆదాయంతో అంటే జీడిపిలు 2 మ్యాచ్ అవుతాయి. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ అయిన NVIDIA AI వాటి యొక్క జీడిపి అంటే వాటి యొక్క టోటల్ ఇన్కమ్ ఆర్ రెవెన్యూ అనండి, ఈక్వలెంట్ టు ఇండియాస్ $3 trillion. మన భారతదేశానికి $3 trillion, $3.5-4 trillion మధ్య మనం ఉంటే, NVIDIA అనే ఒక AI కంపెనీ, చిప్ మేకింగ్ అని ఏఐలో ఉన్న కంపెనీకి ఉన్న టోటల్ అసెట్స్ $3.5 trillion. వాట్ ఐఎమ్ టాకింగ్? ఏ కార్పొరేట్ కంపెనీస్ మనీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ కంట్రీస్, ది మోస్ట్ పాపులస్ కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2 ఈక్వల్గా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన ఏమంటున్నారు, అమెరికన్స్కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అటు చైనాకి ఇవ్వద్దు, ఇటు ఇండియాకి ఇవ్వద్దు. మన ఫ్యాక్టరీ అమెరికా ఫ్యాక్టరీలు తీసుకెళ్లి చైనాలో పెట్టద్దు, చైనా వాళ్ళకి ఎక్కువ భాగస్వామ్యం ఇవ్వద్దు, ముందల మన అమెరికన్స్ని పట్టించుకోండి. అలానే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో నెంబర్ 1 అయిన ఇండియన్స్ని కూడా ఎక్కువ హైర్ చేసుకోవద్దు. ముఖ్యంగా అమెరికా వాళ్ళని ఫస్ట్ హైర్ చేసుకోండి. అమెరికా అంటే అక్కడ వాట్ డస్ ఈ మీన్? ఆంగ్లో సాక్సన్, అమెరికా బోర్న్, యుఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంతవరకు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక వాదన, ఇది కరెక్ట్. ఎస్, ఐ ఆల్సో ఎండార్స్ వాట్ డొనాల్డ్ ట్రంప్ సెడ్. బట్ అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ చెప్పినంత మాత్రాన NVIDIA కానీ,
మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ, ఈ కంపెనీలు ఏవి డొనాల్డ్ ట్రంప్ మాటినవు. ఎవరైతే వాళ్ళకి టాలెంట్ ఉందో, ఎవరికైతే వాళ్ళకి ఎటువంటి టాలెంట్ అవసరమో ఆ టాలెంట్నే తీసుకుంటారు. ఎటువంటి టాలెంట్ అవసరము అంటే ఇండియన్ టాలెంట్ అవసరము. ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్, మెడిసిన్లో ఇండియాని మించిన తురుముకాను ఈ రోజున 2025 అంటే పరిస్థితులు మారచ్చు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. దట్స్ అ డిఫరెంట్ థింగ్. That's a different ball game altogether. But as of now, today, as I am talking to you in Hyderabad, iDream Studios, on 25th of July 2025, ఇండియాని మించిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ లాంటి బ్రెయిన్ పవరు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఎవరి దగ్గర లేదు. దట్స్ వై డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఆయన రెటరిక్గా మాత్రమే మిగిలిపోద్ది, కానీ రియాలిటీలో పప్పులు ఉడకవు. ఆయన చెప్పింది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ విల్ నాట్ బి టేకెన్ సీరియస్లీ బై ఆల్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ బికాస్ దే కాంట్ డూ అవే విత్ టాలెంట్ ఓవర్ నైట్. టాలెంట్ ఈజ్ అబెండెంట్లీ అవైలబుల్ ఫ్రమ్ ఇండియన్ బ్రెయిన్స్. సో వీ రూల్ ద రూస్ట్. మనల్ని ఎవరు రీప్లేస్ చేసేవాళ్ళు, ఎవడరా మనల్ని ఆపేది అనే యాటిట్యూడ్లో మనం ఉన్నాం. అయితే మన మేధో సంపత్తి అంతా ఇక్కడ నుంచి తరలిపోతోంది. అమెరికాలోనో ఇంకో దేశంలోనో అక్కడ కావాల్సినటువంటి వనరులని డెవలప్ చేయడంలో మనమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాము అనేటువంటి భావనతో వాళ్ళని మళ్ళీ మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అనేటువంటి ఒక మాటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. కరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళని మన దగ్గర పెట్టుబడులు పెట్టమంటున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే మాట చెప్తున్నాం, మన వాళ్ళు వెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, అలా పెట్టడానికి వీల్లేదు. సో దాని మీద విపరీతమైనటువంటి సుంకాలు నేను విధిస్తాను అంటే ఇండైరెక్ట్ గా మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే మాట కాదు అనేది చెప్తున్నారు ఆయన. మనం సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, యద్భావం తద్భవతి, ఓకే, యాజ్ యు సో సో యు రీప్. డొనాల్డ్ ట్రంప్ ఏమి సో చేశాడు అంటే, ఏమి నాటాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా యొక్క లాస్ట్ గ్లోరీని మళ్ళీ రీక్లెయిమ్ చేద్దాము. ప్రధానమంత్రి మోడీ గారు ఏం కోరుతున్నారు? అఖండ భారత్. అంటే భారతదేశం కోల్పోయిన ఆ గ్లోరీ ఉందే, ఒకప్పుడు మణులు, మాణిక్యాలు, రత్నాలు రోడ్డు మీద పోసి, వీధుల్లో పోసి అమ్మేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయల టైం కానీ, అక్బర్ టైం కానీ అంటాం కదా మనం. చాలా మన కథల్లో, మన చరిత్రలో, మన హిస్టరీలో చాలా రత్నాలసీమ, రాయలసీమ, రత్నాలసీమ ఇవన్నీ ఉండేవి కదా. మళ్ళీ ఆ గ్లోరీని గెయిన్ చేయమని ఎవరు అడుగుతున్నారు? ఆ గ్లోరీని మళ్ళీ రీక్లెయిమ్ చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడుగుతున్నారు. తప్పేమనుందా? భారతదేశం నుంచి చూసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట తప్పు లేదు. కానీ భారతీయులు కాకుండా బయట దేశస్తులు చూసినప్పుడు మోడీ గారి మీద అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఓ, ఈయన మొత్తం అవకాశాలు ఓన్లీ భారతీయులకే ఇవ్వమంటున్నాడు, మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఈ మోడీ గారు చేసే పథకాలన్నీ ఇండియన్స్ కోసమేనంట. మనం వెల్కమ్ కాదు, ఇది ఫారెన్ టాలెంట్, మనం ఎందుకు వెళ్తాము, ఆయన మనకి మ్యాచ్ అవ్వదు అని భావన వస్తుంది. అట్లానే డొనాల్డ్ ట్రంప్ కూడా వెన్ హీ స్పీక్స్ ఫర్ ద కంట్రీ, బికాస్ హీ వన్ ద ఎలక్షన్ బై అమెరికన్ ఓటర్స్. అమెరికా యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని, అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి ఓటు హక్కు ఉపయోగించుకొని అమెరికా అధ్యక్షుడైన ఆయన ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాకే ఇస్తాడు. సో దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కానీ, దాన్ని ఒక వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం కానీ లేదు. రియాలిటీని రియాలిటీ లాగా యాక్సెప్ట్ చేసి ఎక్కడ కలుస్తాము, ఎక్కడ విడిపోతాము, మళ్ళీ ఎక్కడ కలుస్తాము అని. దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్ అట్ దట్ పర్టికులర్ మూమెంట్ ఈజ్ పర్మనెంట్. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరు. ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఆ దేశాధ్యక్షుడు పనిచేస్తాడు దానికోసం. ఇప్పుడు దేశభక్తి పెంచుకోవాలి, లాయల్ గా ఉండాలి, జాతీయవాదాన్ని పెంచుకోండి అనేది వాళ్ళ స్వార్థంగా చూడాలా, లేకుంటే నిజంగానే అమెరికా ఏదైతే ఆ గ్లోరీని పోగొట్టుకుందో దానికోసం మళ్ళీ మనం చేయాలి? ఇప్పుడు నా టెన్యూర్ లో ఇలా జరగనివ్వను అనే ఒక మాట చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన. నేను ఒప్పుకోను అనేది అన్నారు కదా ఆయన. అవును, ఆయన చెప్పిన దాంట్లో ఒక అమెరికా పౌరుడిగా ఆయన్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. మరి మనం భారతదేశంలో కూర్చొని ఆయన నిర్ణయాలను విశ్లేషిస్తున్నాం. మనకు తప్పుగా అనిపిస్తాయి కొన్ని రైట్ అనిపిస్తాయి. రైట్,
సో సేమ్ లాజిక్ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా. కాబట్టి మనం అసలు దీని గురించి చాలా సీరియస్గా ఆయన చెప్పాడు. నిన్న ఏ యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేస్తా, ఏ కంపెనీ ఓనర్లకి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆయన ఒక పిలిపించాడు. ఏమని, బాబు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాలో పుట్టి పెరిగిన మన వైట్ అమెరికన్స్కి ఇవ్వండి, వైట్ అనే మాట కూడా వాడలేదులే, అమెరికన్స్కి ఇవ్వండి అని అన్నాడు. తర్వాతే ఈ చైనా కానీ ఈ ఇండియా కానీ. ఎందుకంటే ఇండియా వాళ్ళ దగ్గర బాగా బ్రెయిన్ పవర్ ఉంది, చైనా వాడి దగ్గర బాగా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉంది, అక్కడ ఉత్పత్తులు చేస్తున్నారు. వీళ్ళేమో వీళ్ళ తెలివితేటలతో సైన్స్లో నెంబర్ 1 ఇండియన్స్, టెక్నాలజీ, ట్రేడ్, టాలెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఏదైనా ఇండియా నెంబర్ 1. వాళ్ళకి కొద్దిగా తగ్గించండి, మన వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి ఉద్యోగాల్లో అవకాశాలు, ఏ ఉద్యోగాల్లో ముఖ్యంగా అని అన్నాడు ఆయన. సో నేను దాన్ని తప్పట్ల ఒక విశ్లేషకుడిగా, చాలా రియలిస్టిక్గానే మాట్లాడాడు ఆయన. ఆయన దేశ యొక్క పౌరులకి మొదటి స్థానం ఇవ్వమన్నాడు. సో బట్ మనం ఏం చేయాలంటే, మనకి శ్రీరామ రక్ష ఏంటంటే మేడం, మన టాలెంటే, మన నాలెడ్జ్, మన స్కిల్, మన యాటిట్యూడ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్ 3 ఇన్ అలైన్మెంట్, మన జ్ఞానము, మన నైపుణ్యత, మన దృక్పథము, ఈ 3 కరెక్ట్గా మనము మ్యాచ్ చేయగలిగితే, 3టిని ఒక సమకోణంలోకి తీసుకురాగలిగితే ఎవడరా మనల్ని ఆపేది? అయితే యాక్చువల్గా దేశభక్తి మితిమీరినటువంటి జాతీయవాదంతో అక్కడ అమెరికా ఒక టాలెంట్ను కోల్పోతోంది అనే ఒక భావన, విశ్లేషణలు కూడా మొదలైపోయాయి కదా, ఏమంటారు? కరెక్టే, టాలెంట్ని అమెరికా కోల్పోతుంది. మీకు ఇంకో మాట చెప్తాను కవిత మేడం, మీరు కూడా చాలా యువర్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ కవిత గారు. మీరు బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యూ టు బరాక్ ఒబామా, వాట్ డిడ్ హీ సే? ఏం చెప్పారు తెలుసా? ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళి ప్రెసిడెంట్గా, ఇండియన్ స్టూడెంట్స్ని చూసి నేర్చుకోండి, వాళ్ళ మ్యాథమెటిక్స్, వాళ్ళ సైన్స్, వాళ్ళ గ్రిప్, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ డెడికేషను, దే ఆర్ బికమింగ్ నెంబర్ 1 ఇన్ ద హోల్ వరల్డ్. అమెరికన్ స్టూడెంట్స్ ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్. యూ గాట్ టు స్టెప్ అప్ యువర్ పెర్ఫార్మెన్స్ అని అమెరికన్ కిడ్స్కి బరాక్ ఒబామా హ్యాడ్ గివెన్ ఏ క్యావియేట్ అంటే ఒక రకమైన వార్నింగ్. అదర్వైజ్ ఇండియన్ కిడ్స్ విల్ టేక్ ఓవర్, ఇండియన్ కిడ్స్ విల్ లీడ్ ద వే, దే విల్ బికమ్ ద లీడర్స్, యూ హ్యావ్ టు ఫాలో దెమ్. సో బెటర్ యూ క్యాచ్ అప్ అని బరాక్ ఒబామా, ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అప్పుడు ఆ అమెరికన్ స్టూడెంట్స్కి ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీలో యూనివర్సిటీలో చెప్పాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్, మన ఇంటెంట్ అంటే మన ఉద్దేశం, మన కంటెంట్ అంటే మన దగ్గర ఉన్న సబ్జెక్టు, మన క్యారెక్టరు, మన వ్యక్తిత్వం, మన ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్, ఈ 3 మన నాలెడ్జ్, మన స్కిల్, మన యాటిట్యూడ్, ఈ 6 పాయింట్స్ నెంబర్ 1గా భారతదేశాన్ని రానున్న రోజుల్లో కూడా దిగ్విజయంగా నిలబెట్టగలిగిన సత్తా ఈ 6 పాయింట్స్కి మాత్రమే ఉంది. బెటర్ వీ follow these 6 points or 6 themes. We should have the knowledge, skill and good attitude. We should have the right kind of intent and uddesam, right kind of content and subject, right kind of character and వ్యక్తిత్వం. ఈ అలైన్మెంట్ జరిగినప్పుడు ప్రపంచంలో, విశ్వంలో ఉన్న పంచభూతాలు మొత్తం మనకు సహకరించి భారత్ని నెంబర్ 1గా తీసుకెళ్తవి. భారత్ అంటే ఒక చిన్న అబ్రివేషన్ చెప్తాను మేడం, ఎందుకంటే మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు చాలా స్మార్ట్గా మన ఇంటర్వ్యూని అప్రిషియేట్ చేయాలంటే చెప్పనా మేడం? భారత్, BHARAT. భారత్ అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ టెక్నాలజీ, టు అడ్వాన్స్ ట్రేడ్, టు అడ్వాన్స్ టూరిజం, టు అడ్వాన్స్ టాలెంట్ అండ్ టు decimate, destroy terrorism. Zero tolerance towards terrorism. అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్. అంటే హార్మోనియస్ అంటే అందరితో కలిసి పనిచేయాలి, అడాషియస్ అంటే ధైర్యంగా ఉండాలి. బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ అంటే తెలుసు కదా, రాజ్యము. రాజ్య నిర్మాణం ఎలా జరగాలంటే అందరిని కలుపుకొని పోవాలి, బట్ ధైర్యంగా ఉండాలి. ఆ రాజ్య నిర్మాణం దేనికోసం జరుగుతుంది?
టు అడ్వాన్స్ వర్తకం, ట్రేడ్, ప్రతిభ, పాండిత్యం, పర్యావరణం అండ్ పర్యాటకం, Yeah. అండ్ టు స్టాప్ ఉగ్రవాదం. అది భారత్ అంటే నా అబ్రివేషన్. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం భారత్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిన్న ట్రంప్ ఇంకొక మాట అన్నాడు, గ్లోబలైజేషన్ ని చాలా ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నట్టున్నారు, అది రాడికల్ గ్లోబలైజేషన్ లాగా మారిపోయింది, కొంచెం అలా ఆలోచించడం మానేయండి, మన కోసం, మన అమెరికన్స్ కోసం ఆలోచించండి. I want to thank you. You know what? Again, you pulled me back to the second core principle of what Trump spoke. మీ యొక్క టాలెంట్ బయటపడుతుంది మేడం, యాజ్ ఎ యాంకర్ గా, యాజ్ ఎ హోస్ట్ గా. Thank you. సీరియస్లీ, ఫస్ట్ పాయింట్ ఏమో ఆయన మాట్లాడింది చెప్పారు. సెకండ్ పాయింట్ మీరు ఏం చెప్పారు? ఆయన స్పీచ్ లో రెండో అంశం. మొదటి పాయింట్ ఏంటి? ఏఐ యాక్షన్ ప్లాన్ లో ఆయన రిలీజ్ చేస్తా, Hmm. ఏఐ కంపెనీలకి ఆయన ఒక మెసేజ్ చెప్పాడు, గివ్ మోర్ ఆపర్చునిటీస్ టు లోకల్ అమెరికన్స్ Yeah. రాదర్ దాన్ ద చైనీస్ ఆర్ ఇండియన్స్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు? రాడికల్ గ్లోబలైజేషన్ లో భాగంగా మనం ఎక్కువగా బయటికి చూస్తున్నాము, Hmm. ఉన్న వాళ్ళని అయిన వాళ్ళకేమో ఆకుల్లో పెడుతున్నాము, కాని వాళ్ళకేమో కంచాల్లో పెడుతున్నాం. ఎలా ఉంది నా తెలుగు? బాగుంది, ఆ? బాగుందా? చాలా బాగుంది. అయిన వాళ్ళకేమో ఆకుల్లో పెడుతున్నాం, కాని వాళ్ళకేమో కంచాల్లో పెడుతున్నాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అయిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఆయన ఉద్దేశం ప్రకారం Americans. అమెరికాలో పుట్టి పెరిగిన లోకల్ అమెరికన్స్, వాళ్ళకేమో ఆకులేసి పెడుతున్నాం, ఇస్త్రాకులు, అవి కూడా చిరిగిన ఇస్త్రాకులు. కాని వాళ్ళు ఎవరు అంటే, ఇటు అమెరికా, ఇటు చైనా వాళ్ళు, ఇటు ఇండియా వాళ్ళు మన వాళ్ళు కాదు. అంటే ఆయన ఉద్దేశం అమెరికా ప్రాస్పెక్టివ్ ప్రకారం. వాళ్ళకేమో కంచాల్లో పెడుతున్నాం, అంటే మంచి మంచి వెండి పళ్ళలో వాళ్ళకి భోజనం పెడుతున్నాం. ఇన్ అదర్ వర్డ్స్, యు ఆర్ డోలింగ్ అవుట్ millions of dollars worth of projects on artificial intelligence, blockchain, IoT, big data, 5G, 6G or metaverse in the form of big projects. You are doling out to either Chinese or Indians. Don't do that. That's a strategic mistake. వ్యూహాత్మకంగా లాంగ్ టర్మ్లో అమెరికాలో చాలా నిరుద్యోగం పెరుగుద్ది, అశాంతి వచ్చింది. కాబట్టి దయచేసి అమెరికాలో ఉన్న అమెరికన్స్కి ఫస్ట్ అవకాశాలు ఇవ్వండి అని ట్రంప్ ఈ రాడికల్ గ్లోబలైజేషన్కి అగేన్స్ట్గా అన్నాడు. అంటే ఏంటి రాడికల్ గ్లోబలైజేషన్ అంటే? గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అర్థం అంటే ఏంటి? ఎక్కువ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని పిలిచి వాడుకోవటం, వాళ్ళతో వ్యాపారం చేయటం, గేట్లే ఉండవు. రాడికల్ గ్లోబలైజేషన్ అనే మాట ఎందుకు వాడాడంటే, శృతి మించి మరీ ఎక్కువగా మీరు ప్రపంచానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు, మన వాళ్ళని తప్పితే, అంటే అమెరికన్స్ తప్పితే. సో ఆ రాడికల్ గ్లోబలైజేషన్ అంతొద్దు, లోకల్స్ని బాగా ఎక్కువ అవకాశాలు ఇవ్వండి, లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్ రిపబ్లికన్ పార్టీ ఎలక్షన్ గెలవదని ఇండైరెక్ట్గా చెబుతున్నాను. ఎందుకంటే ఈయన ఎదురు గెలవలేడు, ఓన్లీ టూ టర్మ్స్ అయిపోయింది కదా. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈయనకు ఒక మొగుడు తయారయ్యాడు. ఆ మొగుడు ఎవరు? ఎలాన్ మస్క్. అమెరికా అనే ఒక పార్టీ పెట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అంటే, మనం దేన్నైనా మేడం టెక్స్ట్ ఏం మాట్లాడాడు, కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో ఆ టెక్స్ట్ మాట్లాడాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఏఐలో నెంబర్ 1 ఉన్న కంపెనీలందరూ ఓ చోట కూర్చున్నారు, ప్రపంచంలో కుబేర్లు అందరూ ఓ చోట కూర్చున్నారు. ఆ కాంటెక్స్ట్లో అమెరికాకు సంబంధించిన కుబేర్లు, అమెరికాకు సంబంధించిన ఏఐ కంపెనీలు, అమెరికా ఏ యాక్షన్ ప్లాన్ విడుదల చేసే సందర్భం, ఆ కాంటెక్స్ట్లో ఈ టెక్స్ట్ కరెక్ట్గా మాట్లాడాడు. సో మనం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అని మనం అనుకుంటే సరిపోతుంది అంతే, నథింగ్ టు వర్రీ. మన ఏ జాబులు ఎక్కడికి పోవు. ఎందుకంటే చెప్పనా, ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు ప్రాఫిట్ మోటివ్తోనే ఉంటాయి, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు కదా అని ఇండియన్స్ని తీసుకోవటం మానివేయవు. అంటే అక్కడ లాబింగ్ కావచ్చు, ప్రెషర్ అనేది అప్లై చేస్తాయంటారా? అంటే మేడం, మార్కెట్లో రెండు అంశాలు మేడం, డిమాండ్, సప్లై. అవును, ఎంత డిమాండ్ ఉంది, సప్లై ఎక్కడి నుంచి ఉంది. ఏఐకి బాగా డిమాండ్ ఉంది, దానికి సంబంధించిన సప్లై ఎక్కడి నుంచి ఉంది? ఇండియా నుంచి మాత్రమే ఉంది. ఎందుకు ఉంది అంటే, ఇండియన్ స్టూడెంట్స్లో ఉన్న డిసిప్లిన్ కానీ, డిటర్మినేషన్ కానీ, టాలెంట్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ కానీ, ఇవన్నిటిని ఓవర్ నైట్ ఏ దేశము క్రియేట్ చేయలేదు. రోమ్ కెనాట్ బి బిల్ట్ ఓవర్ నైట్. సేమ్ వే ఇండియన్ టాలెంట్ కెనాట్ బి ఎమ్యులేటెడ్ ఆర్ కాపీడ్ or built overnight by any other country in the world as of now. But as having said that, I would also like to say, change is the only permanent thing. Yeah. So rep marchadi, I am not saying Indians will always be top, no. As of now today, if we have the complacency factor, మనలో గనక బద్ధకం పెరిగింది అనుకో, వేరే వాడు వచ్చి ఆక్యుపై చేస్తాడు ఆ స్పేస్ని.
So we should never be lethargic or complacent. We should always be on our toes, ready to take the fight, and then take over the science, technology, engineering, mathematics లో నెంబర్ 1 గా ఉంటే చచ్చినట్టు ఏ కంపెనీ అయినా మనల్ని హైర్ చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ చేయండి, అనివార్య పరిస్థితులు క్రియేట్ చేయండి. ఇఫ్ యూ కెన్ నెవర్ క్యాచ్ ఆర్ చేజ్ బటర్ఫ్లైస్, బెటర్ యూ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ సో దట్ బటర్ఫ్లైస్ విల్ కమ్ అండ్ టేక్ రెస్ట్ ఆర్ ప్లే ఇన్ యువర్ గార్డెన్. సో ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. యూజువల్ గా చాలా క్లియర్ గా చెప్పారు విత్ సింపుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు